పశ్యాద్భవభక్తజనార్దిహం తు విధృత్వమని విచారిదూణం సంవేవదార స్తౌననీలభ్యం. లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. అహోబిల క్షేత్రం నవనారసింహ క్షేత్రం అండి. 9 నారసింహస్వామి క్షేత్రంలో జ్వాల, అహోబిల, మహలోల, క్రోడ, కారంజ, భార్గవ, యోగానంద, ఛత్రవడ పావనాన్ని 9 నరసింహస్వాములుగా ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్న స్థలం జ్వాలా నృసింహ అని పిలుస్తారు. ఆ కృతయుగంలో హిరణ్యకశ్యపుని రాజమందిరానికి ఈ స్థలమే ముఖద్వారం. ఈ ముఖద్వారంలో హిరణ్యకశ్యపుని సంహరించిన సన్నిధానమే ఈ జ్వాలా నృసింహ అని పిలుస్తారు. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల పైన ఉగ్రస్తంభం ఉన్నది. ఈ యొక్క ముఖద్వారంలో సంహరిస్తారు. ముందుగా నరసింహస్వామి సంభేవతార స్తౌననీలభ్యం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. పైన ఉగ్రస్తంభంలో స్వామి ఆవిర్భవించిన స్థలంలో ఇక్కడ స్వామి పాదం ఉంటుంది. అక్కడ ప్రదక్షిణ చేసిన వారికి చాలా విశేషమైన సంకల్ప సిద్ధి అనుగ్రహిస్తారు. ఇక్కడ 5 మూర్తులుగా ఉంటారు. ఒకటి స్వామి స్తంభావతారం. అక్కడికి ఉగ్రస్తంభం వెళ్ళి దర్శించుకోలేని వారి కోసం స్తంభ దర్శనం ఒకటి. అక్కడ ఉగ్రం అని పిలుస్తారు మంత్రంలో. వీరం, నృసింహస్వామి హిరణ్యకశ్యపుడు ఇద్దరు యుద్ధంగా ఉంటాయి, పోట్లాటగా ఉంటారు. అక్కడ వీరం అని పిలుస్తారు స్వామిని. మహావిష్ణువు అని శ్రీ మహావిష్ణు సన్నిధానం ఉంది, చిన్న మూర్తిగా ఉంటారు. ఆయన వారు హిరణ్యకశ్యపు సంహారం తర్వాత ముక్కోటి దేవతలు ప్రార్థన చేస్తే శాంతమూర్తిగా దర్శనమిస్తారు. ఉగ్రం, వీరం, మహావిష్ణువు అనే వరుడు వస్తుంది. జ్వలంతం అంటే నరసింహస్వామి ముఖద్వారంలో కూర్చొని సంహరించిన స్వామి అష్టబాహుగా ఉంటారు. చక్రహస్తం, శంఖహస్తం ధరించి హిరణ్యకశ్యపుడు తలాపాద బంధనం చేసి సంహరించి ప్రేవును మాలగా ధరిస్తారు. అష్టబాహు జ్వాలా నరసింహస్వామి. ఇక శుక్రాచార్య సన్నిధి కూడా ఉన్నది. అలా మంత్రంలో కూడా ఉగ్రం, వీరం, మహావిష్ణుం, జ్వలంతం, సర్వతోముఖం అనే మంత్రం అంతా కూడా అక్కడ కేంద్రీకరించబడింది. ఈ స్వామి దర్శించిన వారికి కుజ మంగళ దోష పరిహార క్షేత్రం, శత్రుదోష పరిహార క్షేత్రం, కామితార్థ సంపదను అనుగ్రహించే క్షేత్రం. ఈ కింది ప్రాంతంలో అక్కడ నరసింహస్వామి హిరణ్య సంహారం తర్వాత చేయగలిగిన స్థలమే రక్తకుండ తీర్థం అంటారు. ఈ కొండకు ఆపోజిట్గా ఉన్నటువంటి ఎదురుగా ఉండే స్థలంలో గరుడాద్రి కొండ అంటారు. అక్కడ నరసింహస్వామి కొరకు తపస్సు చేస్తారు. గరుడికి తపస్సు చేస్తే నరసింహస్వామి అచలచాయ పర్వతంగా
ఈ కొండరాజం అంతా కూడా స్వామి ఆకారంలో దర్శనమిస్తారు. అటువైపుగా గరుడ ఆకారం ఉంటుంది. స్వామి దర్శించి తిరాలి, మంచి అనుగ్రహం పొందాలి. లోకక్షేమార్థం మంచిగా ప్రార్థన చేయండి. లోకా సమస్తా సుఖినో భవంతు.